అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. జెచ్చానా తెలుగు న్యూస్లోకి స్వాగతం సుస్వాగతం. వార్తలు చదివే ముందు ఒకసారి హెడ్లైన్ చూద్దాం. మరి నా స్నేహితుడు మెక్రాన్ను కలవడం సంతోషంగా ఉంది. ప్రధాని మోదీ. ఈరోజు వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. నిరసనకారులపై పోలీసులు ప్రత్యేక నిఘా. మహారాష్ట్రలో రేపే పోలింగ్. మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై రాళ్ల దాడి. గెలిపించే బాధ్యత మాదే. కార్యకర్తలు నారాజ్ కావద్దు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలబడింది అంటే కారణం కేసీఆరే. మూవీ ఈవెంటులో మాజీ మంత్రి హరీష్ రావు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ను భారత మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ క్రమంలోనే ఆయన పలువురు దేశ అధినేతలతో ప్రత్యేక భేటీ అయ్యారు. అందులో భాగంగానే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్తో సమావేశమయ్యారు పీఎం. నా స్నేహితుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ను కలవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు మోదీ. భారత్, ఫ్రాన్సులు అంతరిక్షం, ఎనర్జీ, ఏఐ వంటి ఇతర రంగాలతో సన్నిహితంగా పనిచేయడంపై చర్చించారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల వేడుకల్లో ఆయన వరంగల్ కేంద్రంగా పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 హెలికాప్టర్లో హన్మకొండకు చేరుకుంటారు సీఎం. 3 గంటలకు ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసే విజయోత్సవ వేదికకు చేరుకుంటారు సీఎం. 22 జిల్లాలలో ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. మహారాష్ట్రలో ఓరాఓరిగా సాగిన ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక దశలో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ పార్టీ నాయుడు మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్ కారుపై సోమవారం రాత్రి సమయంలో రాళ్ల దాడి జరిగింది. ఆయన కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు దుయ్యారు. ఈ ఘటనలో అనిల్ దేశ్ముఖ్ తీవ్ర గాయాలయ్యాయి. తలకు బలమైన గాయం కావడంతో ఆయన ఊటవుటిన ఆసుపత్రికి తరలించారు. కార్యకర్తల శ్రమశిక్ష పట్టుదలతో శాసనసభ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని, కాంగ్రెస్ కార్యకర్తలు నారాజ్ కావద్దని, మిమ్మల్ని కూడా గెలిపించిన బాధ్యత మాపై ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. కొండాపూర్ మండల పరిధిలోని మల్కాపూర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సోమవారం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన చిత్రం కేశవ. చంద్ర రామావత్, కేసీఆర్ గరుడువేగ అంజీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనన్య కృష్ణన్ కథానాయికగా నటించారు. రాకింగ్ రాకేష్ నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ మంత్రి, తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ మూసి శుద్ధి చేయొద్దని చెప్తే వెంటనే ప్రాజెక్టును ఆపేస్తామని మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి సవాల్ విసిరారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు అరెస్టు భయం పట్టుకుందని, అందుకే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు మంత్రి. ఇక కిషన్ రెడ్డి నగరంలోని మూసి పక్కన ఒక రాత్రి నిద్రించడం కాదని, దమ్ముంటే 3 నెలలు నల్గొండలో నిద్ర చేయాలని కోమరెడ్డి వెంకరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇప్పటికే వివిధ సమస్యలతో సతమతం అవుతున్న రేవంత్ రెడ్డి సర్కార్కు మరో సమస్య వచ్చి పడింది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు పరిధిలోని డిగ్రీ, పీజీ కాలేజీలు మూతపడ్డాయి. 2 ఏళ్లుగా తమకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం లేదని యజమానులు నిరావాదిక బంద్కు పిలుపునిచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రాకపోవడంతో కాలేజీలు నడపలేకపోతున్నామని యజమానులు పేర్కొంటున్నారు. కడప విమానాశ్రయం నుంచి కడప నగరానికి చేరుకున్న సినీ నటుడు రామ్ చరణ్ బిల్డప్ సర్కిల్లో వెలిసిన విజయ దుర్గమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించారు. గుడి వద్ద చేరుకున్న ఆయనకు అభిమానులు భారీ పూలమాలతో స్వాగతం పలికారు. అనంతరం దుర్గమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేకంగా పూజలు చేయగా ఆలయ నిర్వాహకులు రామ్ చరణ్కు సత్కరించి ఆశీర్వదించారు. లాగచల్ర ఘటనకు కాంగ్రెస్ వాళ్లే స్కెచ్ వేసి దాడులు చేయించారని మల్కాజ్గిరి భాజపా ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. రైతులపై దుర్మార్గం ధర్త్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా కందిలోని కేంద్ర కారాగారంలోని ఉన్న లాగచల్ర నిందితులతో సోమవారం మహబూబానగర్ ఎంపీ డీకే అరుణతో కలిసి ఈటెల భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ మాదిగ సంక్షేమ సహకార సంస్థ లిమిటెడ్ చైర్పర్సన్గా మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి బాధ్యతలు స్వీకరించారు. సోమవారం తాడేపల్లిలోని మాదిగ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ జగన్ దళితులను మోసం చేస్తారని పేర్కొన్నారు. ఆమెకు మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ, జనసేన నేతలు శుభాకాంక్షలు తెలిపారు. నా స్నేహితుడు మెక్రాన్ను కలవడం సంతోషంగా ఉంది. ప్రధాని మోదీ ఈరోజు వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. నిరసనకారులపై పోలీసులు ప్రత్యేక నిఘా. మహారాష్ట్రలో రేపే పోలింగ్. మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై రాళ్ల దాడి. గెలిపించే బాధ్యత మాదే. కార్యకర్తలు నారాజ్ కావద్దు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలబడింది అంటే కారణం కేసీఆరే. మూవీ ఈవెంట్లో మాజీ మంత్రి హరీష్ రావు. చూస్తూనే ఉండండి జెట్ ఛానల్ తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.